అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఓ దీపం వెలిగిన వేళ. ఈ కథను రచించిన వారు ఉదయబాబు గారు. ఇంక కథలోకి వెళ్తే, అమ్మా అనిత, ఎలా ఉన్నావు? బావా పిల్లలు బాగున్నారా? ఫోన్లో అన్నగారి మాటలు వింటూనే సంబరపడిపోయింది అనిత. బాగున్నాను అన్నయ్య, మీరంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నాం సరే గాని నీకో శుభవార్త. ఏంటన్నయ్య అది? మన ఊళ్ళో తొందరలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నానమ్మా. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నువ్వు బావా పిల్లలు తప్పక రావాలి. అన్నయ్య నిజమా? ఎంత మంచి వార్త చెప్పావు. ఇంతకు మంచి ఆలోచన నీకు ఎలా వచ్చింది అన్నయ్య? మనకు చిన్నప్పుడు ప్రాథమిక పాఠశాల తప్ప ఏమీ సౌకర్యం ఉండేది కాదు. అలాంటిది నువ్వు మొన్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నిక అయ్యాక ఊరికి ఇంత మంచి జరుగుతుంది అంటే చాలా సంతోషంగా ఉందన్నయ్య. తప్పకుండా వస్తాను. సరేనమ్మా, నేను గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి గారిని కలవడానికి వెళ్తున్నాను. గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలు కొనుగోలు పంచాయతీలో తీర్మానం కూడా చేశాము. ఆ జాబితా ఇవ్వడానికి వెళ్తున్నాను. ఉంటానమ్మా మరి. సరే అన్నయ్య. ఏది ఏమైనా నీ చేత్తో మన ఊరిలో ఆ చదువుల తల్లి ఆలయంలో నీ చేత్తో దీపం వెలిగించడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. తప్పకుండా వస్తానన్నయ్య. సరే ఉంటాను. అనిత ఫోన్ పెట్టేసింది. అన్నయ్య బాగున్నావా? వదిన లోపలుందా అంటూ మీ బావగారు రేపు సమావేశ సమయానికి వస్తానని చెప్పమన్నారు అంటూ వస్తూనే తన కాళ్లకు నమస్కారం చేసిన చెల్లెల్ని భుజాలు పట్టి పైకి లేవదీశాడు ముక్కంటి. తల్లిని చూసి పిల్లలు కూడా మామయ్యకు పాద నమస్కారాలు చేశారు. ఇదేంటమ్మా ఎప్పుడూ లేనిది ఈ కాళ్లకు నమస్కారాలు? అయినా ఇవన్నీ మీకెవరు నేర్పారా? మేనల్లుణ్ణి మేనకోళ్ళని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు ముక్కంటి. ఈ మధ్యకాలంలో ఇంటికి వచ్చిన ప్రైవేట్ చెప్పే మాస్టర్ని పెట్టానన్నయ్య. 4 నెలలే చెప్పారాయన. బాగా పెద్దలే ఆయన. ఉద్యోగం అయిపోయాక కొడుకు దగ్గరికి వచ్చి ఉంటున్నాడట. ఓ రోజు మా ఆయన ఏటీఎంకి వెళ్తే అక్కడ కనిపించారట. ఏదో మాటల్లో ఆయన అడిగితే తన కాలక్షేపం లేక ఇబ్బంది పడుతున్నానని, చిన్నపిల్లలకు చదువు చెప్పడం తనకు చాలా ఇష్టమని ఇంటికి వచ్చి చెప్పడానికి ఒప్పుకున్నాడబ్బా. ఎంత బాగా చెప్పేవాడిని. మన తాత కూడా ఎప్పుడూ అన్ని మంచి విషయాలు చెప్పలేదేమో. పిల్లలు చిన్నతనంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా వ్యవహరించాలి, ఈ 4 నెలల్లో వాళ్ళల్లో అంత మార్పు వాళ్ళు పుట్టాక చూడలేదు. ఆయన ఎక్కడ పని చేశాడో కానీ ఆయన దగ్గర చదువుకున్న పిల్లలదే ఆయన అదృష్టం అంటే అంది అనిత. మరి ఎందుకు మానిపించేశావు అడిగాడు ముక్కంటి. ఆయన ఇంకో కాలనీలో ఇల్లు కొనుక్కున్నారట మామయ్య. ఆయన అక్కడ పనుల వల్ల 2 రోజులు మానేసేవారు. కానీ ఆదివారం వస్తే 2 గంటలు ఓపిగా చెప్పేవారు. కానీ అమ్మే ఆయన మానేసిన రోజులకి పని మనిషి మానేస్తే జీతం కట్ చేసి ఇచ్చినట్టు ఆయనకు కూడా జీతం కట్ చేసి ఇచ్చింది. పని మనిషి ఇల్లు అంట్లు శుభ్రం చేసి పోతుంది అంతే. అదే ఆయన అయితే 4 నెలల్లో నాకు తెలుగు పూర్తిగా రాయడం చదవడం నేర్పారు. ఓ చిన్న తప్పు చేసినా అలా చేయకూడదమ్మా, అలా చేసి నష్టపోయిన వారి కథ చెప్పనా అంటూ ఒక కథ చెప్పేవారు. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకూడదు అనిపించేలా. ఆయనకు కోపం వచ్చిందనుకుంటా. ఇంక రాను, నా ఆరోగ్యం బాగోలేదని మానేశారు మామయ్య. మేనల్లుడు చెప్పాడు. అభిరుచి ఉందో తెలుసుకుని బోధించేవాడు ఉపాధ్యాయుడు. ప్రాణం పోసే వైద్యుడిని, న్యాయాన్ని గెలిపించే న్యాయవాదిని, ప్రాజెక్టులు నిర్మించే ఇంజనీర్ని, చివరి దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అవ్వాలనే ఆశయానికి, ఆలోచనకి కూడా జీవం పోసేవాడు, మార్గం చూపించేవాడు ఉపాధ్యాయుడునమ్మ. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్ళైనా ఇంకా మన దేశం ఈ మాత్రం అభివృద్ధి సాధించింది అంటే అధ్యాపకుని పనిచేసి దేశ ప్రథమ పౌరునిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి వంటి వారేనమ్మా. అన్ని వృత్తుల్లాగే ఉపాధ్యాయ వృత్తి కూడా జీవనాధారంగా మారిపోయింది కదూ. రాజకీయమే మార్చేస్తుంది. గురువును ఆటబొమ్మగా చూస్తున్న ఈ వ్యవస్థ కొనసాగినంత కాలం ఎవరికి వారు అవస్థలు పడాల్సిందే. ఏమైనా నువ్వు చెప్పింది తప్పు. నీకు రాజకీయాల్లోకి వచ్చాక ప్రసంగించడం బాగా వచ్చేసింది అన్నయ్య. అదేదో అయినా గొడవలే వదిలే అంది లౌక్యంగా. నిజమే. ఎప్పుడు తిన్నారో ఏమిటో గుమ్మంలోనే నిలబెట్టేశాను. ముక్కంటి నిర్ఘాంతపోయాడు. అదేమిటమ్మా, 7వ తరగతి వరకు చదువుకున్న దానివి, చదువు విల్లవా కాస్తో కూస్తో తెలియసిన దానివి, ఒక పని మనిషి రోజు వచ్చి అంట్లు కడిగిపోవడానికి జీవితాంతం గుర్తుపొండిపోయేలా చదువు చెప్పే అమూల్యమైన చదువు చెప్పే మాస్టర్ బోధనతో పోల్చుకుని డబ్బుతో ముడిపెడతావా? ఎంత తప్పు చేశావు చెల్లాయ్. నాకు తెలిసి ఆయన డబ్బు తక్కువ ఇచ్చావని మానేసి ఉండరు. తన ఉపాధ్యాయ వృత్తిని అనుమానించావని మానేసి ఉంటారు. మన చిన్నతనంలో మన ఊళ్ళో పాఠశాల లేక ఎంత ఇబ్బందులు పడేవాళ్ళం.
బల్లకట్టు మీద కాలువ దాటి గట్టు అవతలి ఊళ్ళో ప్రాథమిక పాఠశాలకు వెళ్ళేవాళ్ళ. వర్షం వస్తే అంతా బురదమయం. నిన్ను ఉప్పు మూటలా మోసుకుని వెళ్ళేవాడిని. అక్కడ ఆ మాస్టర్ బోర్డు మీద 2 వాక్యాలు చెప్పి 10 సార్లు రాయండ్రా అని తన పని తాను చూసుకునేవాడు. చాలా సంవత్సరం అంతా వానాకాలం చదువుకున్నాం. మరి పిల్లల విషయంలో అలా చేస్తావేమిటమ్మా? ఈ ప్రపంచంలో విద్యార్థికి ఏ విషయం లోపం ఉంది? పదండి అంటూ ఇంట్లోకి వారితో దారితీశాడు ముక్కంటి. అత్త ఎలాగున్నావు అంటూ బయట నుంచి వచ్చిన మేనళ్ళు 2 పలకరించారు అతన్ని. బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయని పెద్దలుడు శ్రీకంఠని అడిగింది. నాన్న పంచాయతీ సర్పంచ్గా గెలిచాడు కదత్త. అప్పటి నుంచి నాన్నకి చదోడు వాదోడుగా ఉంటున్నా. డిగ్రీ పూర్తయిపోయింది. పోటీ పరీక్షలు రాస్తున్నా. అయినా నాన్న కష్టపడి సంపాదించిన పొలం చూసుకుంటూ ఎంతగానో వెనుకబడిన మన ఊరికి కాస్త మంచి పనులు చేద్దామని కుర్రకారంతా అనుకుంటున్నాము. ఊళ్ళో నాలాంటి కుర్రోళ్ళు ఓ 40 మంది దాకా ఉన్నారు. అందరం కలిసి నేతాజీ యువజన అనే పేరుతో ఒక యువ సంఘం ఏర్పడ్డాం. మన ఊర్లో ఎవరికి ఎక్కడ ఏ సాయం కావాలన్నా వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి ఆ పని పూర్తి చేసి పెడతాం. అంది నా సంగతి. ఇక నీ సంగతి చెప్పరా అంటూ చేతిలో పుస్తకాన్ని టీపై మీద పెట్టి అత్త పక్కన కూర్చున్నాడు శ్రీకంఠ. నాన్న రేపు గ్రంథాలయం ప్రారంభిస్తున్నారు కదత్త. దానిలో నేను స్వచ్ఛంద సేవలు అందిస్తాను అని చెప్పడంతో గ్రంథాలయ కార్యదర్శి గారు నన్నే దాన్ని అధికారిగా నియమించారు. అది నా సంగతి. అది సరే గాని ఈ పుస్తకం చదివేవా అత్త అని శంకర్ టీపై మీద పెట్టిన పుస్తకం అతనికి అందించాడు. రెండో మేనల్లుడు శంభు. ఏం పుస్తకం రా అది? నీతా పుస్తకం చేతుల్లోకి తీసుకుంది. అది ఒక కథల సంపుటి. అంటే తాను రాసిన వివిధ పత్రికల్లో ప్రచురింపబడిన రకరకాల కథలన్నిటినీ ఒక పెద్దాయన 50,000 రూపాయలు స్వంతంగా ఖర్చు పెట్టుకుని పుస్తకం వేశాడు. దాని గురించి ఒక ప్రధాన వార్తాపత్రిక ఆదివారం అనుబంధంలో ఇంకో పెద్దాయన ఎవరో ఆ పుస్తకంలోని కథలన్నీ ఈవేళ సమాజంలో జరుగుతున్న సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి. అంతేకాదు ఈనాడు అట్టడుగుల వర్గాలకి జరుగుతున్న అన్యాయాలకు రచయిత ప్రతి కథలోనూ చూపిన పరిష్కారం చాలా బాగుంది. సాహిత్యాభిమానులందరూ ఇటువంటి మంచి పుస్తకాన్ని కొని చదవకపోతే చాలా నష్టపోతారు అని రాశారట. అది చదివి నాన్న ఆ రచయిత గారికి ఫోన్ చేసి మరీ తెప్పించారు. ఆ పుస్తకం వచ్చాక నాన్న తాను ఓ 40 సార్లైనా చదివి ఉంటారు. అంత నచ్చేశాయి దాంట్లో కథలన్నీ నాన్నకి. మా కుర్రవాళ్ళందరి చేత చదివించారు. అలా అని ఆ రాసిన ఆయన గురజాడ పాలమింగు పద్మరాజు లాంటి పెద్ద రచయిత కాదు. మన మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే సంఘటనలే. నిజంగా చాలా బాగున్నాయి. నాన్నకి ప్రతి కథ కంఠస్థంగా వచ్చేసిందంటే నమ్ము. ఉత్సాహంగా శంభు చెప్తుంటే ఆశ్చర్యపోయింది అనిత. ఆమెకి ఇంకా బాగా అర్థమయ్యేలా వివరణ ఇచ్చాడు శంభు. అన్ని కుటుంబ కథ చిత్రాలు వస్తున్న సమయంలో కళా తపస్వి విశ్వనాథ్ గారు శంకరాభరణం సినిమా తీసి సంచలనం సృష్టించారు. దాంతో ఎంతోమంది కూచిపూడి నృత్య కళాకారులకు ఉపాధి దొరికింది. ఎందరెందరో చిన్నారులను ప్రతిక వెలుగులోకి వచ్చి మరుగుపడిపోయిన నృత్యానికి కొంత వైభవం వచ్చింది. అలాగే 2 మనుషులు వివాహ బంధం ద్వారా కలవాలంటే కులంతో పని లేదు, మనసులు కలవాలి. అలా నీతో కులమత భేదాలను రూపుమాపే సప్తపది వచ్చి కులమతాల అంతరాల దురాచారాన్ని తగ్గించింది. అలా కొన్ని సమయాల్లో కొందరి వల్ల సమాజంలో మార్పు వస్తుంది. అది నచ్చిన వారు అనుసరిస్తారు, నచ్చని వారు వారి పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అలా ఈ పుస్తకం మాత్రం మన ఊళ్ళో ఎక్కువ మంది పాఠకులకు నచ్చింది. ఆ మాటే నాన్న ఆ రచయిత గారితో అన్నారట. మీ ఊళ్ళో గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటే నా దగ్గర ఉన్న ఎక్కడో గాని దొరకని అత్యుత్తమ సాహిత్య పుస్తకాలు 2,000 వరకు ఉన్నాయి. వాటిని మీ గ్రంథాలయానికి ఉచితంగా బహుమతి ఇచ్చే అవకాశం నాకు కల్పించండి అని కోరారట. ఈలోగా అనుకోకుండా పంచాయతీ ఎన్నికలు వచ్చి ఊరికి కొత్తగా ఎన్నికైతే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్ళైనా ఏమాత్రం అభివృద్ధి చెందని మన గ్రామంలో చక్కని ఉన్నత పాఠశాల, గ్రంథాలయం, మంచి సౌకర్యాలు ఉండే దవాఖానా, కుళాయిల ద్వారా ఇంటింటికి నీళ్లు ఊళ్ళోని చదువుకున్న యువకుల సహకారంతో ఏర్పాటు చేస్తానని ప్రమాణం చేసి గెలిచిన నాన్న ఆచరణలోకి తెస్తున్న మొదటి మంచి పని ఇదే అత్త. ఇంత మంచి పని ఆకారం దాల్చడానికి మూల పురుషుడు ఆ పుస్తకం రాసిన ఆయన. ఏమంటావత్తా అడిగాడు శంభు. నిజమేరా అబ్బాయి, మార్పు అనేది ఎవరో ఒకరి నుంచి మొదలవ్వాలిరా. ఇప్పుడు నువ్వు ఇంత వివరంగా చెప్తుంటే మా ఇంటికి కోరి వచ్చి చదువు చెప్పిన పెద్దాయన వయసుకి, జ్ఞానానికి, అనుభవానికి కూడా విలువ ఇవ్వక
పని మనిషిని చేత పనితో సమానంగా విలువ కట్టి జీతం ఇచ్చాను. నేను అవమానించింది ఆయన్ని కాదురా, సాక్షాత్తు ఆ సరస్వతి మాతని. అందుకే ఆ తల్లి ఆయనకు కోపం తెప్పించి నా పిల్లల చదువుకి దూరం చేసింది. మీ మామయ్య అబద్ధాలు చెప్పి వ్యాపారం చేసి ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు. విద్యాదానం చేస్తున్న మనిషికి 1 రూపాయి ఎక్కువిస్తే తప్పేంటి? కానీ కాస్తో కూస్తో చదువుకుని కూడా అజ్ఞానంగా ప్రవర్తించిన పిల్లలకి నేనే అన్యాయం చేస్తున్నానురా శంభు. నిజంగా తప్పు చేశానురా. కళ్ళ నీళ్లు పర్యంతమైపోయింది అనిత. పోనీలే అత్త, అందుకే అన్నారు ఏ స్టిచ్ టైం సేవ్స్ 9 అన్నాడు శ్రీకంఠ. అంటే అర్థమేమిట్రా అడిగింది అనిత. అది కూడా తెలీదా మమ్మీ? ఏదైనా బట్ట చిరిగి పడితే 1 కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అశ్రద్ధ చేస్తే 9 కుట్లు వేసుకునే అంత చిరుగు అవుతుంది అని అర్థం. అంటే చిరిగి చేటంత అవుతుందని. కొడుకు అందుకని చెప్పిన తీరుకు అనితతో పాటు అక్కడ అంతా నవ్వేశారు. మరునాడు ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో విశాలంగా 2 గదులతో నిర్మించబడిన భవనానికి జిల్లా గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. కార్యదర్శికి దాదాపు చుట్టుపక్కల 10 గ్రామ సర్పంచులు, వారి అనుమాయులు, ఆ ఊరిలోని యువత, చదువుకునే పిల్లలందరితో ఆ ప్రాంగణం నిండిపోయింది. భవనానికి బయట విశాలమైన ఖాళీ స్థలంలో షామియానా వేసి వేదిక నిర్మించారు. వేదిక ముందు దాదాపుగా 200 కుర్చీలు అతిథులతో ఆహుతులతో నిండిపోయి ముక్కంటి సభకు అధ్యక్షత వహించాడు. నేతాజీ యోజన సభ్యులందరూ కార్యకర్తలు తలలో పని క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారు. శ్రీకంఠ, శంభు తండ్రి కుర్చీకి వెనుక విజయాల్లా నిలబడ్డారు. ముక్కంటి అధ్యక్ష స్థానంలో నిలబడి మైక్ అందుకున్నాడు. ముందుగా ఈ గ్రంథాలయం ఇక్కడ నిర్మించే ఆలోచనకు పునాది వేసిన తన దాతృత్వంతోనే కాకుండా తన కథలతో పాఠకలోకాన్ని, మరి ముఖ్యంగా మా గ్రామ ప్రజలను చైతన్యపరిచిన ఈ శ్రీ అనంతరామయ్య మాస్టర్ని సరస్వతి మాత ముందు దీపం వెలిగించాలని పూజ నిర్వహించి గ్రంథాలయం ప్రారంభమైనట్లుగా ప్రకటించమని కోరుతున్నాను. వారిని వేదిక మీదకు తోడుకుని రావాల్సిందిగా కార్యకర్తలను కోరుతున్నాను అన్నాడు. నున్నటి గుండు వెనుక చిన్న పిలక, నుదుటను విభూది రేగలు, మెడలో రుద్రాక్షలు, తెలుగు నూడికారపు పంచికట్టు, లాల్చీ మీద జానిడి వెడల్పున్న జరీ అంచు ఉన్న కండువా మెడలో ధరించి వేద పండితుడులా మెరిసిపోతూ నమస్కరిస్తూ వేదికపైకి ఎక్కుతున్న ఆయన్ని చూస్తూనే అనిత ఉలిక్కిపడింది. సంభ్రమాశ్చర్యాలతో ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకుని అంతలోనే తప్పు చేసినట్టు చింతాకుల్లా చిన్నవైపోయాయి. ఆయన ఆమె కనురెప్ప వేయకుండా ఆయన్నే చూడసాగింది. పిల్లలిద్దరూ అప్రమత్తంగా వారి స్థానాల్లో నిలబడి చేతులు జోడించారు. అమ్మా, సార్ గారు అన్నారు. సంతోషరేఖంతో ఆయన చూపులు ముందు వరుసలో నిలబడిన పిల్లల మీద, తరువాత అనిత మీద. వీళ్ళేంటి ఇక్కడేంటి అన్నట్టుగా ముడిపడి అంతలోనే ముక్కంటి వైపు తిరిగిపోయారు. ముక్కంటి ముఖ్య అతిథులు పక్కన నిలబడగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసే సరస్వతి ప్రార్థన ఆలపించి ఇలా ప్రజలు అధికారం ఇచ్చినందుకు నిజమైన సేవ చేయాలనుకుని ముందుగా ప్రజలందరికీ విజ్ఞానపు వెలుగులు పంచే సరస్వతి మాతకు ప్రతిరూపమైన గ్రంథాలయాన్ని స్థాపించిన ఉత్తమ నాయకుడు ఈ గ్రామ సర్పంచ్ ముక్కంటి గారి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసిన నేను గ్రంథాలయం ప్రారంభింపబడింది అని సభాముఖంగా ప్రకటిస్తున్నాను. కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణమంతా ప్రతిధ్వనించింది. అనంతరం ముక్కంటి మాట్లాడుతూ తనకు ఆ మంచి ఆలోచనకు ఏ విధంగా బీజం పడిందో సవివరంగా చెప్పారు. తన రెండో కొడుకు స్వచ్ఛందంగా గ్రంథాలయ అధికారిగా సేవలు అందిస్తున్నాను అని తెలపడంతో పెద్ద మనసుతో అంగీకరించిన గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి గారి చేతుల మీదుగా ఆ ఉత్తర్వులు ఇప్పించాడు. తన వంతు సాయంగా 2000 పాత అమూల్యమైన పుస్తకాలను ముందుగానే దానం చేసి అనంతరామయ్య గారికి సభాముఖంగా ఘనంగా చక్కని సత్కారం చేసి వేదిక మీద ఉన్న సభ్యులందరూ కలిసి అనంతరామయ్య గారి సన్మానగ్రహీత మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలందరూ చదువుకోవాల్సిన ఆవశ్యకత గుర్తించారు. సాంకేతిక విద్య అభివృద్ధి వచ్చాక విద్యా ప్రాముఖ్యత మరీ పెరిగింది. అయితే చదువుకుంటున్న వాళ్ళు అందులోని అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా దీనివల్ల మనకు ఉద్యోగం వస్తుందా రాదా అని ఆలోచిస్తున్నారు. ఉద్యోగం రాని చదువు వృధా అని భావిస్తున్నారు. నిజానికి చదువు ఒక గంధపు చెట్టు లాంటిది. దాని అణువణువు దాన్ని వాడుకున్న ప్రతి వారికి సుగంధ పరిమళాన్ని మిగిల్చినట్టే. మనిషినైతే ఎత్తుకుపోవచ్చు కానీ చదువు ఎవరు దొంగలిచ్చరేలు. అలాంటి ఖచ్చితమైన విద్యను ఉపాధ్యాయుడు తను నేర్చుకున్నంత జీవితాంతం ఉపయోగపడే విద్యార్థులకు నేర్పిస్తాడు. అటువంటి చదువుకు రోజు కూలీ
కూలీ కడితే సాక్షాత్తు ఆ సరస్వతి మాతను అవమానించినట్టే. ఈ గ్రంథాలయం ఈ గ్రామస్తులందరికీ జీవితాల్లో జీవనజ్యోతులు వెలిగించాలని కోరుకుంటూ నేను సూచనాప్రాయంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండి అన్న మాటకు విలువ చేసి దానిని ఆచరించి ఇంత అపూర్వ గౌరవం ఇచ్చిన ముక్కంటి గారికి ఈ గ్రామస్తులకు ఆ తల్లి కటాక్షం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. నేతాజీ యోజన సభ్యులు టపాసులు పేల్చి తారాజువ్వలు వదిలారు. ఇంతలో ముక్కంటి పక్క గ్రామపు సర్పంచ్ మాట్లాడుతారని ప్రకటించాడు. సభకు నమస్కారం. జిల్లా గ్రంథాలయ అధికారి గారు ఇక్కడే ఉన్నారు కనుక వారు అనుమతి ఇస్తే అనంతరామయ్య మాస్టారు అందించిన స్ఫూర్తితో ఈ చుట్టుపక్కల మా గ్రామాలలో కూడా గ్రంథాలయాలు ఎవరికి వారం ఏర్పరచుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం సార్ అనడంతో ఆ వాతావరణం అంతా కుర్రాళ్ళ ఈలలు, అరుపులు, స్టెప్పులతో ఆనంద సంద్రంలా మారిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.